కన్నీళ్లు కొట్టివేయబడలా, తన గుండెల్లో ఉన్న గాయంగానే ఉంది. కళ్ళల్లో దుఃఖంగానే మిగిలిపోయింది. మనస్సంతా కూడా వేదనతో నిండిపోయింది. ఇంటిలో మరణం ప్రవేశించింది. కానీ దావీదు మాత్రం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయలేదు. ఇంటిలోకి మరణం వచ్చింది. తన కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టిన, తన గుండెల్లో గాయము పచ్చి పుండుగా ఉన్న దావీదు మాత్రం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయలేదు. ఏం చేశాడట? దేవుని సన్నిధికి వచ్చాడట. ఎలా వచ్చాడట? మొదటిగా స్నానం చేసి, రెండవదిగా పట్టు వస్త్రములు అని బైబిల్లో లేదు. వస్త్రములు, వేరే వస్త్రములు అంటే ఉతికిన వస్త్రములు వేసుకొని దేవుని సన్నిధికి వచ్చి మ్రొక్కి, అనగా ఆయనను ఆరాధించి స్తుతించి అని అర్థం. మనం మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరే చెప్పాలి. మొదట ఏం చేయాలి? వచ్చి మనకు రావాల్సిన ఇప్పుడు అందరికీ అగ్ని పరీక్ష చేయి చూపించమని అడగబోతున్నా. ఏమడగబోతున్నా? చేయి చూపించకండి. ఒకవేళ ఎవరైనా చేయి చూపించకపోతే పక్క వాళ్ళు ఇలా చూస్తారు. సో దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు మొదటగా ఏం చేయాలట? స్నానం చేయాలి. మాకు నీళ్ళు రావడానికి వెళ్ళి బావిలో ఉరుకు. దేవుని మందిరానికి వచ్చే ముందు స్నానం చేయాలి. కొంతమంది స్నానం చేయరు. 2 రోజులు చేయరు, 3 రోజులు చేయరు, 4 రోజులు చేయరు. కాబట్టి కంపు కొడతారు. ఆ కంపు బయటపడకుండా ఏం చేస్తారో తెలుసా? సెంటు కొడతారు.